హాయ్ అండి. అందరికి నమస్కారం. ఎళ్ళున్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. మరి ఇయాల మనం సూర్య కూల్ పెయింట్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు మనం కూల్ పెయింట్ గురించి ఒక వీడియో తెచ్చినాం. ఆ వీడియోలో ఏందంటే అది పెయింట్‌కి సంబంధించిన వీడియో. అయితే కొంతమంది ఏందన్నారంటే మాకు ఈ ఎండాకాలంలోనే ఖాళీ మాకు కూల్ ఉంటే చాలు. తర్వాత మేము వేరే పెయింట్ అయినా ఏసుకుంటాము. బడ్జెట్ లేదు మాకు అంత అని అన్నారు. సో, వాళ్ళ కోసం అనేసి ఈ వీడియో తీస్తున్నా. ఏందంటే ఇక్కడ సూర్య కూల్ పెయింట్ అనేది ఒక పౌడర్ టైప్‌లో దొరుకుతది. అది కూల్ పెయింట్ అంటారు దానికి. కానీ అది సున్నము. సో, అదేందంటే మనకు మహా అంటే ఒక ఆహ్, 4 మంత్స్ వరకు వర్తిస్తది. ఎందుకంటే వర్షాకాలంలో అది పనికిరాదు. వర్షాకాలంలో వర్షం పడితే ఆ పౌడర్ అనేది ఎళ్ళిపోతది. ఇక్కడ చూస్తున్నారు చూడండి సూర్య కూల్ పెయింట్ అనేసి ఇదే. ఇది ఎట్లా వేయాలా? ఏ విధంగా మిక్సింగ్ చేసుకోవాలా? వేసే విధానం ఎప్పుడు ఏసుకుంటే బాగుంటది? మరి ఎండలో ఏసుకోవచ్చా? మరి అనేది దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సూర్య కూల్ పెయింట్ అనేది మనకి ఎండ ఉన్నప్పుడు ఏయడానికి రాదు. ఎప్పుడు ఏసుకోవాలా? సాయంత్రం పూట 5-6 గంటల వరకు లేకపోతే పొద్దున్న 7-8 మధ్యలో. ఎందుకంటే ఎండ ఉన్నప్పుడు ఈ సూర్య కూల్ పెయింట్ మనం ఏస్తాం గదా! అది అప్పుడప్పుడు డ్రై అయిపోతది. మొత్తం పౌడర్ పౌడర్ అయిపోతది. అక్కడ పట్టుకోదు మీకు. సో, ఇది ఇలా కాకూడదు అనుకుంటే మనం ఏం చేయాలంటే ఫస్టే ముందు ఒకవేళ మన స్లాబ్ కానివ్వండి, రేకులు కానివ్వండి బాగా హీట్‌గా ఉంటాయి. ఆ హీట్ ఉన్నప్పుడు మనం కొంచెం నీళ్ళు చిలకరించాల దాని మీద. నీళ్ళు చిలకరిస్తే అదేమైతది కొంచెం పచ్చిగా అయిపోతాయి అవి. స్లాబ్ కానివ్వండి, రేకులు కానివ్వండి పదనయిపోతది. దాని తర్వాత మనం ఈ సూర్య కూల్ పెయింట్ అనేసి మిక్సింగ్ చేసుకొని వాడుకోవాల. సో, ఎలా వాడుకోవాలనేసి కూడా మీకు ఈ సూర్య కూల్ పెయింట్ మీద ఇన్‌స్ట్రక్షన్ ఇస్తారు వాళ్ళు. దాని ప్రకారం కూడా మనం ఏసుకోవచ్చు. ఇక్కడ స్పెషల్ పెయింటర్ పెట్టాలనేసిన అవసరం ఉండది. ఎందుకంటే ఇవి ఎక్కువ శాతం ఇంటోళ్ళు ఏసుకుంటారు. ఎందుకంటే ఇది సున్నం టైప్ ఉంటది. పెయింటర్స్ ఎక్కువ పట్టించుకోరు. ఇది ఏదో ఈ ఎండాకాలంలో ఎక్కువ నడుస్తది. సో, అలా కాకుండా మనమే డైరెక్టు దీని మీద ఎట్లా ఉన్నదో కలిపే విధానం అనేది చూపిచ్చిర్రు. దాని మీద మనం కలుపుకొని ఏసుకోవచ్చు. ఇది మీకు మార్కెట్‌ల చాలా తక్కువ రేట్‌లో దొరుకుతది. 5 కేజీ బ్యాగ్ వచ్చేసి మీకు 300 లోపల వచ్చేస్తది. ఏడ 3 ఉంటది, 350 ఉంటది. ఇక స్టేట్‌ని బట్టి ఉంటది కానీ 300 లోపలైతే మీకు దొరుకుతది. ఇది ఏ విధంగా మిక్స్ చేసుకోవాలనేసి ఇక్కడ చూడండి. ఇక్కడ క్లియర్‌గా రాసిర్రాళ్ళు. దాని ప్రకారం మనం రాసుకోవచ్చు. కానీ ఇది ఏయకన్నా ముందు నేను చెప్పిన చూడండి నీళ్ళుగా సలకరించి సాఫ్ చేసుకోవాలని అది కంపల్సరీ. ఎందుకంటే డస్ట్ గిస్ట్ ఏమైనా ఉంటే కూడా మనకి మొత్తం క్లియర్ అయిపోతది దీనివల్ల. సో, ఇది సూర్య కూల్ పెయింట్‌కి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్. సో, ఇప్పుడు కొంతమంది ఏందంటారంటే ఇప్పుడు ఇదైతే ఇట్లా కూడా ఏస్తారు మీకు ఇయర్లీ వన్స్ అది ఏస్తారు. 6 మంత్స్‌కి ఒకసారి అట్లా ఇది వర్షాకాలంలో ఏస్తారు. సో, దీనికున్న బెటర్ అంటే మీకు ఎండాకాలంలో కూడా పనికొస్తది. మళ్ళా వర్షాకాలంలో కూడా పనికొస్తది. ఆ 2 ప్రొడక్ట్ కూడా ఈ వీడియోలో మీకు చెప్తున్నా. అదేందంటే ఇప్పుడు పైసలున్న వాళ్ళు పెట్టుకోవచ్చు. మన దగ్గర అమౌంట్ ఉంది. మనం ఇంకా కొంచెం ఎక్కువ చేసుకొని పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. సో, దాని గురించి కూడా మీ వీడియోలో చెప్తా. వీడియో కనుక నచ్చితే మీకు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి ఫ్రెండ్స్. మరింత నేను ఇటువంటి వీడియోస్ మీ ముందు తెస్తూ ఉంటా. సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం కూలింగ్ పెయింట్స్ పౌడర్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి పెయింట్ గురించి మాట్లాడుకుందాం. కూలింగ్ పెయింట్స్ కూడా దొరుకుతాయి. ఆ పెయింట్స్ అనేది ఏముండదు, అది టెక్సోమో అనే కంపెనీ ఉంది. ఇక్కడ చూడండి. ఈ టెక్సోమో వచ్చేసి ఇది కూడా ఒక డ్యామ్ ప్రూఫ్ లాగా పనిచేస్తుంది. కూలింగ్ కూడా తగ్గిస్తుంది. సో, ఇది కూడా కూలింగ్ పని చేస్తుంది. ఇది 5% నుంచి 10% తగ్గిస్తుందంట. ఇది కూడా దాని మీద ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. దాన్ని మీరు చదువుకొని దాని ప్రకారం మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. నా సజెషన్ అంటే మీరు అప్లై చేసుకోకుండా ముందు పెయింటర్కి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది 5 years వరకు వారంటీ ఇస్తున్నారు. దీనికి కూడా కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది. దాని ప్రకారం వేస్తేనే మీకు వాళ్ళు 5 years వారంటీని ఇస్తారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ ఫిక్స్డ్ రూఫ్ సీల్ ఉంది చూడండి. టాప్ కోట్ అనేసి డాక్టర్ ఫిక్స్డ్ రూఫ్ సీల్ అంటే ఇది కంపెనీది. ఇది బ్రాండ్గా ఇది 7 years వరకు మనకి దీనికి వారంటీ ఇస్తున్నారు వీళ్ళు. మరి ఇది ఈ వేసే విధానం కూడా పెయింటర్ వేస్తేనే కరెక్ట్. ఎలా వేసుకోవాలా, ఎంత వాటర్ కలుపుకోవాలి అనేది వాళ్ళు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు దీన్ని యూజ్ చేస్తే బాగుంటుంది. కస్టమర్ డైరెక్ట్ వేస్తే ఏమైతుందంటే ఎఫెక్ట్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు 10 లీటర్ తీసుకుని 10 లీటర్ మీరు ఎక్కువ 20 లీటర్ వాటర్ కలిపారు అనుకోండి, అది వర్తించేది. సో, పెయింటర్ వేస్తే దానికి ఎంత నీళ్ళు కలపాలా, ఎంత ఏం చేయాలంటే వాళ్ళు తెలుస్తుంది. కాబట్టి పెయింటర్ వేస్తేనే కరెక్ట్. ఇది డాక్టర్ ఫిక్స్డ్ రూఫ్ సీల్. ఇది మన టెక్సోమో. ఇటువంటి వేరే కంపెనీలో కూడా ఉంటుంది. సో, దాన్ని మనం డ్యామ్ ప్రూఫ్ కూడా అంటాం. మళ్ళీ ఇది వర్షాకాలంలో పనికొస్తుంది, ఎండాకాలంలో పనికొస్తుంది. రేకుల ఇల్లు మీద చూడండి ఏ విధంగా వేస్తాం చూడండి. వేస్తే ఇక్కడ ఏమైతే సుప్రీం కూల్, ఇప్పటివరకు సూర్య కూల్ అన్నా చూడండి. సూర్య కూల్, సుప్రీం కూల్ అన్నీ ఒకటే. సో, సీలింగ్ ఫ్యాన్ వాడకూడదు. ఎందుకంటే ఎక్కడి నుంచి అయితే హీట్ వస్తుంది చూడండి, ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఏదైతే హీట్ వస్తుందో చూడండి, ఈ డ్యామ్ ప్రూఫ్ వేయంగానే ఏమవుతుంది, ఆ రిఫ్లెక్షన్ అయ్యి హీట్ పైకి వెళ్ళిపోతుంది. సో, మనం ఫ్యాన్ వేస్తాం చూడండి. ఫ్యాన్ వేస్తే ఏమవుతుంది, ఆ హీట్ అనేది కిందికి గుంజుకుంటుంది మళ్ళీ. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది చూడండి. అయితే ఏమవుతుంది, ఇక్కడ మనం ఎప్పుడైతే ఫ్యాన్ వేస్తాం, పైన ఫ్యాన్ వాడతాం చూడండి, ఆ ఫ్యాన్ను వేడి గాలి కిందికి పంపిస్తుంది. సో, అది వాడకుండా మనం ఏం చేయాలంటే మనం
కూలర్ కానివ్వండి, టేబుల్ ఫ్యాన్ కానివ్వండి, కానీ అటువంటి ఫ్యాన్ మనం వాడితే మనకు బాగుంటుంది. ఎందుకంటే ఆ గాలిని, వేడి గాలిని కిందికి రానియ్యది. సో బయట నుంచి బయటికి పంపించేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది. సో కూలింగ్ పెయింట్స్, మళ్ళా వాటర్ ప్రూఫింగ్ పెయింట్స్ గురించి నేను మీకు తెలిసినట్టు అనుకుంటా. సో ఇదే విధంగా మీరు దీన్ని ఫాలో అవ్వండి. మళ్ళీ ఇదే విధంగా మీరు వేసుకుంటే మీకు ఆ రిజల్ట్ అనేది దొరుకుతుంది. మీరు కూలింగ్ పెయింట్ వేసుకున్న 4 months వరకు వస్తుంది. ఒకవేళ పెయింట్స్ వేసుకుంటే మీకు 5 నుంచి 6 years వరకు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇంతే. వీడియో నచ్చినైతే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.